ఒక గతంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక కంప్లైంట్ పెట్టారు. వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పుడే ఒక నివేదిక వచ్చింది. వాళ్ళ టైంలో శిక్షించమని చెప్తే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళని కాపాడతారని కాకుండా తప్పు ఎవరు చేసినా సరే ఎప్పుడైనా సరే శిక్షించాలి అన్నటువంటి ధోరణి చంద్రబాబు గారి సర్కార్ చేసింది. ఈ విషయంలో అభినందించాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసిన 7 R&B ఇంజనీర్ల మీద అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం వేర్వేరు ఆర్డర్స్ ఇచ్చింది. ఎర్రగుంటపల్లి సంగమేశ్వరపురం రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగిన అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఫిర్యాదుతో గత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీని మీద విజిలెన్స్ అధికారులు గత ఏడాది ఫిబ్రవరిలోనే నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా అప్పటి డిఈ సంజీవరాయుడు, జి వెంకట సుబ్బయ్య, ఈ రాజగోపాల్, ఏఈలు ఏ వెంకటేష్, ఆర్ రవీంద్ర, డి పద్మజ, కేవీ నాగపుల్లారావుల మీద అభియోగాలు నమోదు చేస్తూ తాజాగా బాబు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.